వెల్కమ్ బ్యాక్. వివేక కుమార్తె డాక్టర్ సునీత సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. హత్య రాజకీయాలు చేసే వైసీపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయొద్దు అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. అయితే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలను కూడా సునీత వెల్లడించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ కేసులో ఉన్నారని, వారిని ఎందుకు కాపాడుతున్నారని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇక ఈరోజు మీడియా ముందుకు రావడానికి 2 కారణాలున్నాయని, ఒకటి కేసులో తనకు మీడియా సహకారం కావాలని, అలాగే ఏపీ ప్రజల మద్దతు కూడా కావాలని కోరారు. ఈ చెల్లెమ్మకిచ్చిన మాట ఏమైంది జగన్? ఏమైంది విలువలు? వివేకానందను చంపిన దుష్టులను వదిలేస్తే ఎలా అంటూ కూడా సునీత గట్టిగా ప్రశ్నించారు. మంచి చెడుకు యుద్ధం అంటారు, ఇక్కడ ఏది మంచి ఏది చెడు అని కూడా అన్నారు. మొత్తంగా తనకు ప్రజా తీర్పు కావాలి అంటూ వైఎస్ వివేక కూతురు సునీత కీలక విషయాలని మీడియా సమావేశం ద్వారా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఇవాళ కీలకమైన సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఢిల్లీలో ఆమె మొత్తం జాతీయ మీడియాను ఉద్దేశించి, అలానే ప్రాంతీయ మీడియాను ఉద్దేశించి కూడా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిణామాలు తమ కుటుంబానికి కావచ్చు, ప్రజలకు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా దేశమంతా తెలియాలి అనే ఉద్దేశంతోనే ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో ఆమె తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, సిబిఐ కేసు విచారణ ముందుకు పోనివ్వకుండా సృష్టించినటువంటి అడ్డంకులు, తమపై వేధింపులు, ఇవన్నీ అంశాలని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ హత్య జరిగిన తర్వాత 5 ఏళ్ళు అవుతున్నటువంటి గడిచిపోతున్నా ఇప్పటికీ కూడా తమకు న్యాయం జరగలేదని చెప్పి సునీత తమ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ హత్య కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, ఈ హత్యకు సంబంధించి పాల్పడినటువంటి వారు కావచ్చు, కుట్రదారులు, వీరందరూ కూడా స్వేచ్ఛగా బయట ఉంటే తమ మాత్రం తీవ్ర మనోవేదనతో గడపాల్సినటువంటి పరిస్థితి వస్తోంది అని చెప్పి సునీత చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో అందరూ మొత్తం ప్రజలంతా కూడా నా అక్కలు చెల్లెమ్మలు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఈ చెల్లెమ్మకు జరిగినటువంటి అన్యాయానికి ఏం చేశారు, ఏం న్యాయం చేశారని చెప్పి చాలా సూటిగా సునీత ప్రశ్నించడం జరిగింది. దుష్ట చతుష్టయం అంటూ ప్రత్యర్థుల పైన విరుచుకుపడే జగన్ ఎవరైతే వైఎస్ వివేకాను హత్య చేసినటువంటి దుష్టులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కూడా సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి. ఆమె ప్రధానంగా కూడా 2 అంశాలని ప్రస్తావించారు. ఈ పోరాటంలో తమకు మీడియా కావచ్చు, మీ అందరి సహకారం కావాలనేది ఒకటైతే, ప్రజల మద్దతు కావాలి అనే అంశాన్ని సునీత కోరడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ వివేక హత్య కేసులో ఇప్పటి వరకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి గుణపాఠం వచ్చేలాగా ఓటు వినియోగించుకోవాలని చెప్పి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి కూడా ఆమె కోరడం జరిగింది. సో రాజకీయాల్లోకి తాను వచ్చేది, పోటీ చేసే విషయం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సునీత ఖచ్చితంగా తనకు మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, అలానే రఘురామకృష్ణరాజు కావచ్చు, మిగిలినటువంటి నాయకులకు మద్దతు తెలిపినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూనే ఈ పోరాటానికి అందరి సహకారం కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆమె ప్రస్తావించినటువంటి అంశాలు, అందులో ఆమె ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలు, హత్యకు సంబంధించి, హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, దీని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు, లేదా ఈ కుట్ర కోణాలు అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్ ఈ ప్రెస్ మీట్కి సంబంధించి కావచ్చు, లేదా సునీత ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు, అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. కృష్ణ, ఏంటి అసలు ప్రధానంగా ఆమె ఇవాళ తన ఆవేదన అంతా కూడా వ్యక్తం చేసింది, ప్రజలకు ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా సునీత తన ఆవేదనను, ప్రజలకు పిలుపును కూడా ఇవ్వడానికి కారణం ఏంటి?
కృష్ణ. శ్రీహరి, మనం ఇప్పుడే చూసాం ఏదైతే వైఎస్ సునీత తన విలేకరుల సమావేశంలో చాలా స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయొద్దని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఒకవేళ ఓటేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇటువంటి అరాచకాలు, దురాగతాలు, ఇటువంటి హత్య రాజకీయాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఇటువంటి వాటిని మీరు ప్రోత్సహించవద్దు అని కూడా చాలా స్పష్టంగా ఆమె చెప్పడం జరిగింది. మనం చూసాం. సో ఇది చాలా క్లియర్గా ఈరోజు ఒక మెసేజ్ అయితే ఇచ్చారని చెప్పచ్చు. ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏపీ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ ఓటు విలువ మీ ఓటు విలువ తగ్గిపోతుంది కాబట్టి సరైన వాళ్లకు మీరు ఓటు వేయండి అని కూడా ఆమె ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. ఆ విధంగా పిలుపునివ్వడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయని చెప్పచ్చు. నా చెల్లి, నా తల్లి, నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెళ్ళు అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలకు జరిగినటువంటి అన్యాయం కనిపించడం లేదా? ఎందుకు 5 సంవత్సరాలైనా కూడా ఎందుకు దీనిపైన ఆయన నిర్ణయం తీసుకోలేదు? అసలు సొంత చెల్లికి జరిగినటువంటి అన్యాయంపైనే నువ్వు పోరాటం చేయలేక అసలు నిందితులు ఎవరో బయట పెట్టలేకపోతే ఇక నిన్ను ఎవరు నమ్ముతారు? ఇక ప్రజలకు జరిగినటువంటి అన్యాయాలను నువ్వు ఏ విధంగా సరి చేయగలుగుతావు, తర్వాత వాళ్ళని ఏ విధంగా చేయగలుగుతావు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. చాలా వ్యాలిడ్ పాయింట్స్, చాలా అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఈరోజు అనేక ప్రశ్నలు లేవనెత్తారని చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి కాండక్ట్ మీద, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి మీద, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదు అన్న అంశాలపైన ఆమె ఇందులో చాలా స్పష్టంగా చెప్తూ తన తండ్రికి జరిగినటువంటి అన్యాయం ఇప్పుడు ఎవరికి జరగకూడదు, అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి